వాళ్ళేమో కేసులు గొడవల్లో కూడా ఉన్నారు. అవును. సరే, ఏంటి భీమిలి అనధికార నిర్మాణాల తొలగింపులు, అందులో విజయసాయి రెడ్డి గారి అమ్మాయిది హైడ్రా మాదిరే ఏపీలో కూడా అక్రమ కట్టడాలపై కొరడా జులిపిస్తున్నారా? అంటే ఇట్ ఈస్ మోర్ దెన్ హైడ్రా అండి. హైడ్రా అనేదేమో జలాశయాలు, ప్రభుత్వ అక్రమాస్తుల నిర్వహణ అంతవరకు. ఇక్కడేమో కోస్టల్ ప్రొటెక్షన్ జోన్, రెగ్యులేషన్ జోన్, సిఆర్జెడ్, సముద్ర తీరాన్ని కాపాడుకోవడం ఒక ముఖ్యమైన అంశం. విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో భూముల ఆక్రమణ అనేది ఒక పచ్చి నగ్న సత్యం అండి. ఇంకా అక్కడ ఇంకా దాని మీద రెండో మాట ఏమీ లేదు. ఇప్పుడు ఒకటి ఈ మహిళలకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులు, భూమికి సంబంధించి వస్తున్న ఫిర్యాదులు జరిగాయి వైసీపీ హయాంలో. ఎక్కడ ఎవరు దొరికారు దొరకలేదు, ఎక్కడ ఏమున్నాయనే సమస్య తప్ప ఆ విషయంలో ప్రభుత్వం చాలా అలసత్వంగా ఉండింది. అవన్నీ చాలా జరిగాయి. అందులో ముఖ్యంగా విజయసాయి రెడ్డికి అది కేంద్రం. విజయసాయి రెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి, ఇంకొకరిద్దరు వైసీపీ నాయకులకు ఇప్పుడు ఆయన కుమార్తెకి సంబంధించింది. ఇదివరకు కోర్టుకు వెళ్ళారు, కోర్టు తక్షణం చర్యలు తీసుకోవద్దని చెప్పింది, ఇప్పుడు తీసుకోమని చెప్పింది. సో మీరు ఇంకోటి కూడా గుర్తించాలి, కోర్టు ఇప్పుడు కూడా మీరు వెళ్ళి కూల్చేయండి అని చెప్పలేదు. కోర్టు గతంలో మీరు తొందరపాటు చర్యలు తీసుకోవద్దండి, కొంతవరకు అంటే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. వీళ్ళు ఏమంటారు, మధ్యంతర ఉత్తర్వులు చాలవు, కూల్చివేయకుండా మాకు ఇంకా వివరంగా ఉత్తర్వులు ఇవ్వండి అంటారు. అది మాకు అవసరం లేదు, మా పని కాదు, మేము ఇవ్వాల్సిందేదో ఇచ్చాము, తర్వాత పరిస్థితిని బట్టి వాళ్ళు చూసుకుంటారు అని. కాబట్టి తప్పకుండా ఎవరెవరో తెలిసి సముద్ర తీరంలో కట్టుకున్న వాళ్ళు దానికి బాధ్యత వహించాలి కదా. ఇప్పుడు హైడ్రా కూడా అంతే కదా. హైదరాబాద్లో మాట్లాడితే లేక్ వ్యూ అంటే ఎక్కడ చూసినా కానీ లేక్ ఫేస్, లేక్ వ్యూ, నియర్ లేక్ ఇలాంటివి చాలా ఎక్కువ బంపర్ ఆఫర్లతో ఎక్కువ రేట్లు ఉండేవి. ఇప్పుడు అది అంటేనే భయపడిపోతున్నారు. అదే అమ్మారు కానీ కొన్నాళ్ళు అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు నిన్న చూస్తున్నాం కదా, 5 కోట్లు పెట్టుకొని నీళ్ళలో మునిగిపోయాము, మొక్కళ్ళు అవుతున్నారు. ఎవరు ఇస్తారు ఇవన్నీ? మోకిల. కాబట్టి ఒక బ్యాలెన్స్ ఎక్కడైతే లేకుండా పోయిందో ఇదంతా అయింది. సముద్రంలో కూడా అంతే. సముద్రంలో అందరికీ అందంగానే ఉంటుంది, బీచ్, సూర్యోదయం ఇవన్నీ, కానీ బాధ్యత ఉండాలి కదా. ఇంకోటేమో ఇది వాళ్ళుగా చేయలేదు. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ అని ఆయన దాదాపు రిజల్ట్స్ వస్తున్న రోజున ఆయన ఇటువంటిది కూడా వేసినట్టున్నారు. దాని మీద కోర్టు చాలా సమగ్రంగా 1-4 సార్లు విచారించే ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు మేము ఇంకా మీకు ప్రొటెక్షన్ ఇవ్వలేమని చెప్పారు. సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది కోర్టు. సో ఆ రోజు ఇంకా తుది నిర్ణయం కూడా కోర్టు చెప్పేస్తుంది. కాకపోతే ఈ లోపల వీళ్ళకేం ప్రొటెక్షన్ ఇవ్వలేదు. ఓకే, మరి ఇప్పుడు ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. సెప్టెంబర్ 11 లోపల కూడా దాన్ని కూల్చేయడానికి లేదా వాళ్ళు ఏమైనా చర్య ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు తప్పకుండా. ఓకే, తప్పకుండా విజయసాయి రెడ్డికి కూడా ఇది ఒక పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి కదా, రాజకీయంగా, నైతికంగా. విజయసాయి రెడ్డి దెబ్బ పడినట్టేనా విశాఖలో? కోర్టు ద్వారా కూడా, అది కూడా కాకుండా కోర్టు ద్వారా, జనసేన కార్పొరేటర్ ద్వారా ఇది పడటం అన్నది ఇప్పుడు చాలా ఇదవుతుంది. ఇంకోటి మిగతా వాళ్ళకు కూడా ఊపించేటటువంటి ఒక పని. అంతకుముందే మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణకి సంబంధించిన దాంట్లో కూడా ప్రొటెక్షన్ ఇవ్వలేదు కోర్టు. సో ఇవన్నీ 1 by 1 చిట్టాలు ఇవన్నీ కూడా కదులుతున్నాయి. దీంట్లో రెండో అభిప్రాయం ఏం లేదు. ఆ ల్యాండ్ మాఫియాని తేల్చండి మీరు. ఇక్కడ అక్కడ చెదురుమదురు కాదు. విశాఖలో మీరు చెప్పినటువంటి ల్యాండ్ మాఫియా అనండి, ఇంకోటేనండి, వాటిని ఒక చివరి దాకా తీసుకెళ్ళండి. పోనీ వరదలు, ఈ తుఫాను ముప్పు అయిన తర్వాత అయినా ప్రభుత్వం దాని మీద ఒక సమగ్రమైన వైఖరి తీసుకోవాలండి. పారదర్శకమైన, ట్రాన్స్పరెంట్ యాక్షన్ ప్లాన్ ప్రకటించాలి. ప్రజలు కోరుకుంటుంది అది. సార్ అదొక సైడ్, ఏ పార్టీ వాళ్ళు కాదనండి. ఎప్పుడు ఎవరికి అడ్వాంటేజ్ ఉంటే వాడు కొట్టేస్తాడు, అది వేరే విషయం. అటుపక్క ఆ రకంగా అయితే, మరొక వైపు టీడీపీ కార్యాలయం దాడి కేసులో కూడా చుక్కెదురుతున్నది వైసీపీ నేతలకి. వైసీపీ ముందస్తు బెయిల్ కోరితే హైకోర్టు